అందరికీ నమస్తే అండి. నా పేరు దోర శివప్రసాదు. ఫ్రీడమ్ ఫైటర్ ఏలూరు జిల్లా ఇన్ఛార్జినండి. అయితే ఈ రోజున మా ముఖ్య సమాచారంతో ఒక ముఖ్యమైన సమాచారం మీ దగ్గరికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇందులో ఈ రోజున కార్యక్రమంలో భాగంగా ఆహ్, ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్షన్ కమిషనర్ ఆధారంగా సర్ అనేది ఒక నివేదిక అనేది ఒకటొచ్చింది. అంటే ఎలక్షన్ కమిషనర్ గారు ఆదేశాలతో కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టారు. కాపోతే దాని మీద కొన్ని అనుమానాలైతే జనాల్లో ఉన్నాయి గాబట్టి, దాని గురించి ఆ అనుమానాలన్నీ గూడా నివృత్తి చేసే ప్రయత్నం మనం చేద్దాం. అయితే కార్యక్రమంలో ఇంటింటికి గూడా సర్వే కార్యక్రమం గూడా ప్రతి సంవత్సరం గూడా ఎలక్షన్ కమిషనరు సర్వే నిర్వహిస్తారనేది జనాల్లో అపోహ ఉంది. అయితే దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది గూడా అదే విధంగా చేస్తారు. కానీ ఇప్పుడు ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన సమాచారం అండి. అయితే ఏంటంటే ఇది కార్యక్రమం అనేది ఎలక్షన్ కమిషనరు ప్రత్యేకంగా అంటే 20 ఏళ్ళకొకసారి 15 ఏళ్ళకొకసారి ఆ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇది చిన్న విషయం అయితే కాదు. అనుకోకుండా ఇప్పుడు అందరూ గూడా ఏదోలే మామూలుగా అందరూ సర్వే చేసుకుంటారు. ఇది మామూలుగానే ఉంది గదా! అని అనుకుంటారు. కాపోతే కొన్ని రాష్ట్రాల్లో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా రాష్ట్రాల్లో గూడా ఆహ్, ఈ ఈ యొక్క ఎలక్షన్‌కి సంబంధించి గూడా ఓట్లనేది చాలా వరకు డిలీట్ చేసే కార్యక్రమాలైతే చేసినాయి. అయితే అది ఏ విధంగా డిలీట్ చేశారు? ఎందువల్ల చేశారు? అని అంటే గనక దానికి సంబంధించి గూడా వాళ్ళు ఒక ఏరియాలో ఉన్నవాళ్ళు ఇంకొక ఏరియా మారుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళేంటంటే ఈ ఏరియా నుంచి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడే ఉంటది. అక్కడిది అక్కడే ఉంటదని ఒక్కొక్కళ్ళు గూడా 2 3 ఓట్లు గూడా తీసుకునే దాఖలాలు ఉంటున్నాయి కాబట్టి, ఇది రాబోయే కాలంలో చాలా ఇదిగా ఈ ఎలక్షన్‌లో గూడా రాజకీయ నాయకులే గాని, ఏదైనా గాని అది ఆళ్ళకి వెసులుబాటుగా అవకాశం తీసుకొని ఓట్ల మార్పింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, అది జరగకుండా ఉండాలని ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేకంగా గూడా ఈ కార్యక్రమం మీద శ్రద్ధ వహించారు. అయితే ఏంటంటే ఎవరైతే దొంగ ఓట్లున్నాయో అయన్నీ గూడా డిలీట్ చేసే కార్యక్రమం అనేది చేశారండి. అయితే పలు రాష్ట్రాల్లో బీహార్‌లో గాని కొన్ని రాష్ట్రాల్లో అయితే లక్షల్లోనే చాలా వరకు గూడా ఈ యొక్క ఎలక్షన్‌కి సంబంధించిన ఓట్లనేది రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది గూడా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టారు. కాబట్టి ఏంటంటే ఇది సాధారణమైన ఎలక్షన్‌లు సర్వే మాత్రం అని చులకనగా చూడొద్దు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి దీన్ని అందరూ గూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా సచివాలయాల్లోనూ గ్రామ వాలంటీర్స్ వ్యవస్థలో సచివాలయాల ద్వారా వాళ్ళు అక్కడ ఇంటింటికి వచ్చి సచివాలయం వ్యవస్థ అధికారులు ఇంటింటికి వచ్చి మనకి ఒక ఈ కార్యక్రమం గురించి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంటింటికి రాలేని కొంతమంది ఏరియాలో ఏం చేస్తున్నారంటే యూట్యూబుల్లోను వాటిల్లోనూ కూడా ఆన్‌లైన్‌లో ఇవనేది అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఫుల్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో ఇది అందజేయాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ అండి. ఇది గనక మీరు అశ్రద్ధగా గనక చేసున్నట్లయితే గనక మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ సర్వే గనక లేని వాళ్ళల్లో ప్రముఖులు గూడా పెద్ద పెద్ద నాయకులు గూడా ఓట్లు పోయిన పరిస్థితులైతే ఇండియాలో చాలా వరకు అలా జరిగిన సంఘటనలైతే చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఓటు పోతే మళ్ళీ సంపాదించుకునే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు అది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత ఇది చేసినా గానీ అది వాళ్ళకి ఇప్పటి వరకు గూడా రాలేని పరిస్థితి. ఉదాహరణకు గూడా కొన్ని రాష్ట్రాల్లో ఒక ప్రముఖమైన వ్యక్తులు దీనికి సంబంధించి ఓటు ఇలాగే నిర్లక్ష్యం చేసి, మా ఓటు ఎక్కడికి పోద్దిలే అనేది ఒక నిర్లక్ష్య భావంతోటి ఓటనేది ఈ సర్వే కార్యక్రమంలో అనేది పాల్గొనలేదు. అదేంటంటే 2002లో ఈ ఈ యొక్క సర్వే అనేది జరిగింది. దాంట్లోనూ అప్పుడు సర్వే ప్రకారంగా ఆయనకి ఆ ఓటు అనేది అందులో నమోదు కాలేదు. నమోదు కాకపోయేటప్పటికి ఆ తర్వాత కాలంలో దాని నిమిత్తంగా గూడా విదేశాలకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటే మీకు
2002లో మీది లేదు, ఓటు హక్కు లేదు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పని దాన్ని ఆయన వెళ్ళకుండానే ఇక్కడే ఉండిపోయారు. అలాగా ఇప్పుడు అటువంటి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ విధమైన పరిస్థితి వస్తే దిగువ స్థాయిగా ఉన్న మన 80% భారతదేశంలో గానీ, ఎక్కడైనా గానీ మన ఆంధ్ర రాష్ట్రంలో 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు లేదా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు మాత్రం మనకి బాగా ఎక్కువగా జనాభా కలిగిన ప్రాంతం. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకే ఆ స్థాయి జరిగిందంటే ఈ చిన్న చిన్న వాళ్ళు ఓట్లు పోతే గనక మళ్ళీ తిరిగి సంపాదించుకునే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఎవరో గూడా ప్రతి ఒక్కరు గూడా ఓటుని సద్వినియోగం చేసుకోండి. చాలా చక్కగా గూడా మన భారతదేశం మన ఇండియాలో ఉన్నాము. దానికి ఎలక్షన్‌లో పాల్గొని మన యొక్క మన పౌరసత్వాన్ని కాపాడుకుంటూ జీవనం సాగించాలని కోరుతున్నాం. ఓవర్ టు స్టూడియో అండి. థాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి అప్లికేషన్స్ ఉంటాయి. అది ఎలా వస్తుంది ఏంటనేది ఆన్‌లైన్‌లో ఉన్న అప్లికేషన్ అనేది గూడా మీకు ఈ వీడియో రూపంలో గూడా మీకు పర్టిక్యులర్‌గా ఆ వీడియోలో మేము పెడతాము. అది మీరు చూసి దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది చక్కగా నీట్‌గా దగ్గర ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళ దగ్గర దీన్ని పూర్తి చేసి అప్లికేషన్ అనేది పూర్తి చేసి ఎలా చేయాలి, ఎలా పూర్తి చేయాలనేది గూడా మా మా దగ్గర పేపర్స్ ఉన్నాయి. అవి మీకు పెడతామండి. అవి మీరు చూసి పూర్తి చేసి చక్కగా మీ దగ్గరలో ఉన్న సచివాలయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ థాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి. ఈ కార్యక్రమం అనేది ఎలక్షన్ కమిషనర్ ఆదేశపరంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమం అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ వరకు గూడా ఈ కార్యక్రమం ముగిస్తున్నారని చెప్పని అధికారులు తెలియపరిచారు. అయితే కొంతమంది ప్రజలు అయితే ఇంత తక్కువ సమయంలో ఈ కార్యక్రమం అనేది ఇది ఇంత తక్కువ సమయంలో ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇంకా సమయం కావాలి. ఇదన్నా గూడా ఆంధ్ర రాష్ట్రంలో గూడా ప్రతి ఒక్కరు గూడా వేరే వేరే రాష్ట్రాలకి ఏదో పనుల మీద ఉంటారు కాబట్టి ఇంత తక్కువ సమయం ఇవ్వడం కాదని చెప్పని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నారండి. థాంక్ యూ. నమస్తే.